హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్మయ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బీటెక్లో వచ్చే ఒక సబ్జెక్ట్ BCME, బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. దాంట్లో పార్ట్ బి, బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూస్తున్నాం. యూనిట్ 3లో 2 పార్ట్స్ చేశారు. పార్ట్ ఏ పవర్ ప్లాంట్స్ గురించి ఉంటుంది, పార్ట్ బి మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్స్ గురించి ఉంటుంది. ఈ పార్ట్ ఏలో మనకి 4 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. స్టీమ్ పవర్ ప్లాంట్, డీజిల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, హైడ్రల్ పవర్ ప్లాంట్. మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ పార్ట్ బిలో బెల్ట్ డ్రైవ్స్, చైన్, రోప్ డ్రైవ్స్, గేర్ డ్రైవ్స్ గురించి స్టడీ చేస్తాము. ఈరోజు వీడియోలో మనం పార్ట్ ఏలో స్టీమ్ పవర్ ప్లాంట్ గురించి చూద్దాం. అసలు ఫస్ట్ వాట్ ఈస్ పవర్ ప్లాంట్? అసలు పవర్ ప్లాంట్ అంటే ఏంటి? ఏ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ ఫెసిలిటీ దట్ జనరేట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కన్వర్టింగ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ సచ్ యాజ్ థర్మల్, మెకానికల్ ఆర్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. అసలు పవర్ ప్లాంట్ అంటే మన దగ్గర ఉన్న కొన్ని ఎనర్జీస్ని, థర్మల్ ఎనర్జీ కావచ్చు, మెకానికల్ ఎనర్జీ కావచ్చు, కెమికల్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటి ఎనర్జీస్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీని మనం పవర్ ప్లాంట్ అని అంటాం. ఈ పవర్ ప్లాంట్ 4 టైప్స్ మనకి ఇప్పుడు సిలబస్లో అయితే: స్టీమ్ పవర్ ప్లాంట్, డీజిల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, హైడ్రల్ పవర్ ప్లాంట్. స్టీమ్ పవర్ ప్లాంట్లో మనం కోల్ని వాడతాం, డీజిల్ పవర్ ప్లాంట్లో డీజిల్ని వాడతాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యురేనియంని వాడతాం, హైడ్రల్ పవర్ ప్లాంట్లో వాటర్ని వాడతాం. ఇంకా చాలా రకాల పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, జియోథర్మల్ పవర్ ప్లాంట్ అండ్ సో ఆన్. సిలబస్లో అయితే మనకి ఈ 4 ఉన్నాయి. సో నెక్స్ట్ ఫస్ట్ ఈరోజు స్టీమ్ పవర్ ప్లాంట్ని చూద్దాం. అంటే కోల్ నుండి ఎలా ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేస్తామో ఈరోజు చూద్దాం. ఫస్ట్ స్టీమ్ పవర్ ప్లాంట్. అసలు స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి? ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ జనరేటింగ్ స్టేషన్ which converts the heat energy of a steam into mechanical energy and then into electrical energy. స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది మెకానికల్ ఎనర్జీని, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసేది స్టీమ్ పవర్ ప్లాంట్. పేరులోనే ఉంది స్టీమ్ అని. స్టీమ్ని మనం ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేసుకుంటాం. In steam power plant, generally coal is used. స్టీమ్ పవర్ ప్లాంట్లో మనం జనరల్గా యూజ్ చేసేది మెయిన్ ప్రోడక్ట్ వచ్చి కోల్. దీస్ ప్లాంట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ లార్జ్ స్కేల్ పవర్ జనరేషన్. ఈ స్టీమ్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ వాడతాం, ఎక్కువ పవర్ జనరేట్ చేయడానికి ఎక్కువ వాడే పవర్ ప్లాంటే స్టీమ్ పవర్ ప్లాంట్. స్టీమ్ పవర్ ప్లాంట్ హ్యాస్ 5 మెయిన్ పార్ట్స్. దే ఆర్: స్టీమ్ పవర్ ప్లాంట్లో ఈ జనరేట్ చేస్తుంది కదా కరెంట్, ఎలక్ట్రిసిటీని, ఈ అంత ప్రాసెస్కి 5 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. అవేంటివో చూద్దాం. ఫస్ట్ బాయిలర్, టర్బైన్, జనరేటర్, కండెన్సర్, కూలింగ్ టవర్. ఈ 5 మెయిన్ పార్ట్స్. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాము. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్. దిస్ ఈజ్ బాయిలర్, turbine, condenser, generator, cooling tower. These are the main parts of these. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ బాయిలర్ గురించి. బాయిలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ హై ప్రెజర్ స్టీమ్ బై యూజింగ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్యూయల్. ఇక్కడ మనం బాయిలర్లోకి ఫ్యూయల్గా కోల్ని పంపిస్తున్నాం. కోల్ బర్న్ అవ్వాలంటే మనకి ఎయిర్, ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉంటేనే ఏమైనా బర్న్ అవుతుంది. కాబట్టి కోల్ని ఆక్సిజన్ తోటి బాయిలర్లోకి పంపిస్తున్నాం. సో ఇక్కడ బాయిలర్లో ఏం జరుగుతుందంటే ఈ కోల్ అనేది ఎయిర్, ఆక్సిజన్తో కలిసి ఇక్కడ ఈ పైప్స్లో వాటర్ అనేవి ఫ్లో అవుతాయి. ఈ వాటర్ అనేవి ఇక్కడ జనరేట్ అయిన స్టీమ్, ఇది హీట్ అవ్వడం వల్ల, ఈ బాయిల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఈ పైప్స్లో ఫ్లో అయ్యే వాటర్ ఈ స్టీమ్ వల్ల వేపర్గా మారుతుంది. నెక్స్ట్ పార్ట్ టర్బైన్. టర్బైన్
అనేది ఏంటంటే స్టీమ్ ఫ్రమ్ ద బాయిలర్ స్ట్రైక్స్ ద టర్బైన్ బ్లేడ్స్ అండ్ రొటేట్స్ ద టర్బైన్ కన్వర్టింగ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ టర్బైన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ స్టీమ్ వస్తుంది కదా మనకి, అది స్టీమ్ వల్ల వచ్చిన వేపర్. ఈ వేపర్ యొక్క ప్రెజర్ వల్ల ఈ టర్బైన్లో ఉన్న ఫ్యాన్ రన్ అవుతుంది. అదే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా ఈ టర్బైన్లోకి ఆ వేపర్ అనేది ఫ్లో అవడం వల్ల మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ జనరేటర్. The turbine is connected to a generator which converts mechanical energy into electrical energy. ఈ టర్బైన్లో మనకి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి టర్బైన్ రన్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా జనరేటర్లో మారుతుంది. ఈ టర్బైన్ రన్ అవడం వల్ల ఈ టర్బైన్కి జనరేటర్ కనెక్ట్ చేస్తుంటారు. సో ఈ టర్బైన్ అయితే ఎప్పుడైతే రన్ అవుతుందో ఇది రన్ అవడం వల్ల ఈ జనరేటర్ కూడా రన్ అవుతుంది. వెన్ జనరేటర్ ఎప్పుడైతే రన్ అవుతుందో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ కండెన్సర్ గురించి చూద్దాం. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జాస్ట్ స్టీమ్ ఫ్రమ్ ద టర్బైన్ ఇంటూ వాటర్ బై కూలింగ్. ఇక్కడ ఈ టర్బైన్లో ఇక్కడున్న వేపర్ వల్ల ఈ టర్బైన్ రన్ అవుతుంది అనుకున్నాం కదా. ఆ వేపర్ మొత్తము జనరేటర్లోకి ఇది రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో కొంచెం భాగం అనేది మిగులుతుంది. ఆ కొంచెం మిగిలినది కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. కండెన్సర్ ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చిన ఆ వేపర్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి కండెన్సర్ కూలింగ్ టవర్కి పంపిస్తుంది. కూలింగ్ టవర్ చూద్దాం. ఇక్కడ కూలింగ్ టవర్, ఇట్ కూల్స్ ద వాటర్ యూజ్డ్ ఇన్ ద కండెన్సర్. ఈ కండెన్సర్లోకి వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో అది ఈ కూలింగ్ టవర్లోకి పంప్ చేస్తుంది. ఈ కూలింగ్ టవర్ ఆ వాటర్ని కూల్ చేస్తుంది. అది కూల్ అయ్యేటప్పుడు వచ్చిన వేపర్ని, హాట్ ఎయిర్ని ఇక్కడ బయటికి పంపిస్తుంది. ఇక్కడ వాటర్ ఉంటుంది. ఈ కూల్ వాటర్ మళ్ళీ పంప్ చేసి ఇక్కడ మళ్ళీ బాయిలర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం అడిషనల్గా రాసుకున్నది ఫీడ్ వాటర్ పంప్. ఇట్ పంప్స్ ద కండెన్స్డ్ వాటర్ బ్యాక్ టు ది బాయిలర్. ఈ పంప్ అనేది ఇక్కడ నుండి వచ్చిన వాటర్ మళ్ళీ బాయిలర్లోకి పంప్ చేస్తుంది. ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఈ పైప్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ ఫ్యూయల్ అనేది బర్న్ అవడం వల్ల ఈ వాటర్ ఇక్కడ స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ వల్ల ఇక్కడ ఈ వాటర్ అనేది వేపర్గా మారుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ నుండి వాటర్ ఇది సైకిల్ జరుగుతుంది. ఒకసారి వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సేమ్ అదే, ఒకసారి చూద్దాం. వర్కింగ్ ప్రిన్సిపల్. ద వర్కింగ్ ఆఫ్ ఎ స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రాన్కైన్ సైకిల్. ఈ స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది బేస్ అయ్యే దేని మీద అంటే రాన్కైన్ సైకిల్ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి కోల్ ఈజ్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్ అండ్ బర్న్డ్ ఇన్ ద బాయిలర్ టు ప్రొడ్యూస్ హీట్. కోల్ అనేది ఆక్సిజన్తో కలిసి బర్న్ అవుతుంది, బాయిలర్లో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటర్ ఇన్ ద బాయిలర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హై ప్రెజర్ స్టీమ్. ఈ వాటర్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది బాయిలర్లో ఆ వాటర్ ఉండేది హై ప్రెజర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ద స్టీమ్ ఈజ్ డైరెక్టెడ్ టు ది టర్బైన్. ఆ స్టీమ్ అనేది టర్బైన్లోకి డైరెక్ట్ అవుతుంది. ద టర్బైన్ రొటేట్స్ డ్యూ టు స్టీమ్ ప్రెజర్. ఆ స్టీమ్ ప్రెజర్ వల్ల టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ద టర్బైన్ డ్రైవ్స్ ద జనరేటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఆ టర్బైన్ రన్ అవడం వల్ల జనరేటర్ని కూడా రన్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసింది. ద ఎగ్జాస్ట్ స్టీమ్ ఫ్రమ్ ద టర్బైన్ ఎంటర్స్ ద కండెన్సర్. ఆ మిగిలిన స్టీమ్ అనేది టర్బైన్ నుండి కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. ఇన్ ద కూలింగ్ టవర్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. కూలింగ్ టవర్లో స్టీమ్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ద వాటర్ ఈజ్ పంప్డ్ బ్యాక్ టు ది బాయిలర్ యూజింగ్ ఏ ఫీడ్ వాటర్ పంప్. ఫీడ్ వాటర్ పంప్ అనేది యూజ్ చేసుకొని ఆ వాటర్ని మళ్ళీ బాయిలర్లోకి పంప్ చేస్తుంది. దస్ ద సైకిల్ రిపీట్స్ కంటిన్యూస్. ఈ సైకిల్ మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా మనకి చాలా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ అంటే కోల్ అనేది బర్న్ అయినప్పుడు ఇక్కడ వచ్చే కార్బన్ డైఆక్సైడ్ CO2 కానీ స్మాల్ పార్టికల్స్ కానీ వాటిని స్టాక్కి పంపిస్తాం. ఆ స్టాక్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కూలింగ్ టవర్ కూడా అలాగే, ఇక్కడ మిగిలిన వేపర్ అండ్ హాట్ ఎయిర్ని ఎన్విరాన్మెంట్లోకి పంపిస్తుంది.
స్టాక్ యొక్క పని అదే, అండ్ కూలింగ్ టవర్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ చూద్దాం. సూటబుల్ ఫర్ లార్జ్ పవర్ జనరేషన్. ఈ స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కువ పవర్ని జనరేట్ చేయడానికి సూటబుల్ అవుతుంది. కోల్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. కోల్ అనేది మనకి బొగ్గు అనేది చాలా బాగా ఈజీగానే దొరుకుతుంది. ఇనీషియల్ కాస్ట్ ఈజ్ లో కంపేర్ టు అదర్ ప్లాంట్స్. ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువ, దేంతో అంటే మిగిలిన పవర్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువ. కెన్ బి ఇన్స్టాల్డ్ ఎనీవేర్. ఎక్కడైనా మనం ఇది ఇన్స్టాల్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్. కానీ ఈ స్టీమ్ పవర్ ప్లాంట్లో మనం కోల్ని బర్న్ చేస్తాం కదా, ఆ బర్న్ చేయడం వల్ల మనకి ఎంతో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో అది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. ఇది మెయింటైన్ చేయాలంటే కొంచెం హై కాస్ట్ పడుతుంది. వీటి యొక్క అప్లికేషన్స్ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్స్లో యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ పవర్ జనరేషన్. ఇండస్ట్రియల్స్లో పవర్ జనరేషన్కి యూజ్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై టు సిటీస్ అండ్ ఇండస్ట్రీస్కి సిటీస్కి సప్లైగా ఇస్తాము. ఫైనల్ కన్క్లూజన్. స్టీమ్ పవర్ ప్లాంట్స్ play a major role in electricity generation. Even though they have some disadvantages like pollution, they are still widely used due to their reliability and ability to generate large amount of power. అంటే స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడంలో. దానికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ పొల్యూషన్, మెయింటెనెన్స్ కాస్ట్. కానీ అలా డిసడ్వాంటేజెస్ ఉన్నా ఇది ఎందుకు మనం బాగా యూస్ చేస్తున్నామంటే దానికి ఎక్కువ అబిలిటీ ఉంది పవర్ని జనరేట్ చేయడానికి. సో మనం స్టీమ్ పవర్ ప్లాంట్ని యూస్ చేస్తున్నాం. సో ఇది ఈరోజు స్టీమ్ పవర్ ప్లాంట్ గురించి. See one more, it's the steam power plant diagram. సో నెక్స్ట్ వీడియోలో మనం డీజిల్ పవర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.